నెంబర్ 2, 3 రాళ్ళు ఏం చేస్తాయి తన చేతులతో తన కుటుంబాన్ని. దీనికి ఏం కావాలా? పొద్దున లేచినప్పటి నుంచి ఏం మాటలు కావాలా ఈమెకు? ఈ కొంపలు ఏం జరిగింది, ఆ కొంపలు ఏం జరిగింది, ఇది ఏంది? దాని ముందు భార్య భర్త నాతో చెప్పేదన్నా, దాని ముందు మేము సంతోషంగా ఉండడం ఇష్టమే లేదన్నా. ఏంటి? ఒక తల్లి చెప్తుంది, ఒక కోడలు చెప్తుంది. ఎన్నో కేసులు ఆత్మహత్య డీల్ చేశాడు. ఆమె కళ్ళ ముందు కుటుంబాలు బాగుంటే రాత్రికల్లా ఏదో ఒక అగ్గిపులు గీసిపోతుందన్న. వచ్చినట్టు తిని పాంకొని పోతూ అత్తకో మామకో భర్తకో ఏదో ఒకటి పెట్టిపోతుందన్న. ఆమె అది వచ్చిందంటే గుండెలు లడలడలు కొట్టుకుంటారు. ఆయన పాపం ఒకళ్ళు చెప్తున్నారు, వచ్చినావు ఏదో తెచ్చినావు ఇయ్యాలా, వాళ్ళు పెట్టింది తినాలా? ఏమండి, సైలెంట్గా వెళ్ళిపోయి శాతనైతే వాళ్ళని దీవించి వెళ్ళిపో. బాగుండనమ్మా, నీ అనుభవం చెప్పి అమ్మా బాగుండు తల్లి. మొగుడు కొడితే దోమ దెంకొని ఇంటికి రా, పెట్టే పిల్ల జరుగుతుంది ఇంటికి రా, ఏమైతే చూసుకుంటాం, చేర్చం మనకు చాలా అవి చెప్తున్నారు. ఇప్పుడు నీ అనుభవం ఏం చెప్తున్నావు ఇప్పుడున్న వాళ్ళకి? అమ్మా ఓర్చుకో, అత్తను బాగా చూసుకో, మా అమ్మను బాగా చూసుకో, ఏమండి నీ భర్తను బాగా చూసుకో, నీ అనుభవం చెప్పి పో శాతనైతే. అదేంటి చెప్తావు? అదా జాగ్రత్త, నువ్వు మొగిన్ని ఏడా కట్టుకో. ఒకవేళ అది కాలేదనుకో నా కాడికి రా అంతమంది ఇచ్చి పంపించా. ఎంతమంది? అంతమంది. ఏమైందో ఏమోన్నా, 30 సంవత్సరాలు నా కాడు ఉన్నాడన్నా. పెళ్ళైతానే దాని దుంపతిగా అది కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేచాడు, తన్నమంటే తంతాడు, కూడి పెట్టాకంటే పెట్టాడన్నా. తల్లు వచ్చి ఏడుస్తా చెప్తుందని బాధలేస్తుంది. భర్తలో మొగోడు అన్నదానికి పేరేంటో రుజువేంటో తెలుసా? భార్య మాటలు విని తల్లిదండ్రులను తన్నేవాడు, కొట్టేవాడు, కూడి పెట్టేవాడు